హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. నిన్ననైతే వీడియో పెట్టలేకపోయినాం దోస్తులు. ఎందుకనంటే చాలా కష్టపడి వీడియో వేసి డౌన్లోడ్ పెడితే అస్సలు డౌన్లోడ్ కాలే దోస్తులు. స్టోరీ కరప్టెడ్ అని పడ్డది. చాలా బాధ అనిపించింది. మీరు కూడా అర్థం వేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు. మళ్ళీ వీడియో చేయాలి అని అంటే మాకు చిన్న బాబు ఉన్నాడు, బాబుని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, అందుకే వీడియో చేయలేకపోయినాం దోస్తులు. ఇక్కడ నుంచి డైలీ కంటిన్యూస్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి, మమ్మల్ని అయితే మీరు అర్థం వేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే ప్రియురాలికి ముద్దుల ప్రియుడు పార్ట్ 8. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఉన్నవానే? ఉన్న బిడ్డ. దాదా ఇప్పుడే వస్తానవా బిడ్డ? అల్లూరు రాలేదా? నవ్వా ఒక్కదాని వచ్చినవా? ఇక ఆయన రాలేదే అమ్మా, నేను ఒక్కదాన్ని వచ్చిండే. ఆయన రేపు వచ్చి తీసుకుపోతా అని అన్నాడే, అందుకే ఇక నేను ఒక్కదాన్ని బస్కి వచ్చిన. మరి ఫోన్ అన్నా చేయలేదే తమ్ముని బస్ స్టాండ్ దాకా తోలకపోదునా? ఇక చేయలేదే అమ్మా. ఇక అన్నయ్య కలిసిండైతే దించిండి ఇంటికాడ. ఏంద్రా తమ్ముడు అంత మంచేనా? చెప్పకుండా చేయకుండా పెళ్లిళ్ళు వేసుకునే అంత పెద్దను అయిపోయిన వారా? మేము చచ్చిపోయినాం అనుకున్న వారా? మంచిగానే అక్క. ఇక ఏం చేయాలి, నా సిచ్యువేషన్ అట్లుండే. ఇక అందుకే పెళ్లి చేసుకున్నానే. ఇక ఎవరికి చెప్పకుండా చేయకుండా చేసుకున్నానే అక్క. నా తప్పైందే, నన్ను క్షమించే. అంత అయిపోయిన తర్వాత క్షమించు అంటే ఏమత్త తీరా? సారీ చెప్తే సచ్చిన వాళ్ళు వేసేస్తాడా ఏమన్నా? అంత పెద్దోళ్ళు అయిపోయినావు, ఇయ్యాల మమ్మల్ని దేకకుండా పోయి పెళ్లి చేసుకున్నావు గంతేలే. అవును బిడ్డ, ఆయన కాడే పెద్దోడు అయిండు అని అనుకున్నాడు. చిన్న కొత్త పని లేదు కానీ పెళ్ళి అయితే కావాల్సి వచ్చింది దొంగ బాడుకావుకి. ఏం మరదలు అంత మంచేనా? మందలిచ్చుడు లేదా అక్కను? అదేం లేదక్క, మంచే. మీరు బాగున్నారా? అన్నయ్య రాలేదా? బాగానే ఉన్నా. అన్నయ్య రేపొస్తా అన్నాడు. ఇక నేను ఇవాళ వచ్చిన. సరే బిడ్డ, గీ బాడుకావుకి అల్లునికి చెప్పి ఏదన్నా ఆఫీస్లో పని పెట్టి పని బిడ్డ, ఇజ్జత్ పోతాంది. ఈడు పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ రూపాయి కొత్త పని చేయడా? ఏం చేసుడు చెప్పు? ఎన్ని రోజులు ఇంట్లో పెట్టి సాత్తం. చూసేటోళ్ళు కూడా అని చూస్తారు. నలుగురు పోరిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు కానీ ఏం పని చేయడా అని అంటారు బిడ్డ. అల్లునికి చెప్పి ఏదన్నా పని చూడమని చెప్పు బిడ్డ. సరేనే అమ్మా చెప్తా. మంజు అక్క వచ్చింది, చాయ్ పెట్టుకొని రాపోనాడు. సరే అత్తమ్మ తీసుకొస్తా. సరేనే అక్క, మీ అమ్మ ఉన్న నువ్వు మాట్లాడుకోర్రి, నేను అట్లా బయటికి పోయేస్తా. మళ్ళీ దొంగ బాడుకో మంజల్ అన్నయ్య ఉన్ను అయ్య చూసిరనుకో మళ్ళా గలలు గలలు పట్టుకుంటారు. ఎందుకు బయటికి? సప్పలేకి ఇంట్లో వాడు సత్తే కదా. ఊర్లు తిరుగుడేనా? ఊళ్ళల్లో ఏమున్నది రాజ్యం? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. అట్లా బండిగాని వాళ్ళ ఇంటికి పోయేస్తా, వాళ్ళ ఇంటికే పోను. సరే తొందరగా బిరాన్ రా, సాయంత్రము ఓడి నింపేది ఉన్నది. నీకు ఉన్న మంచుకు తొందరరా. సరేనే అమ్మ, తొందరనే అత్త. ఏమైనా ఊర్లో పొంట తిరుగుడు, ఊరి మీద వాడి తిరుగుడే బిడ్డ. చిన్న కొత్త పని అయితే లేదు. అబ్బాయి మీద ఆధారపడే ఏమైనా పని చేస్తా మరి పెళ్ళాన్ని చేస్తా అన్నది లేదు. దొంగ బాడుకావుకు పెళ్ళి అయితే వేసుకున్నాడు కానీ. అదే అమ్మ, మా ఆయన వాళ్ళ చుట్టాలు పిల్లనిస్తాము అని అనే మంచిగా ఒక్కతే బిడ్డ. ఉన్నాస్తంత రాకపోనా అనే కట్నం పోసి వేయకపోదురా. ఇప్పుడు దీన్ని వేసుకుంటారు. దీని అబ్బాయి ఏమో పోయి చెట్టు మీద కూర్చుంటారు. ఏమన్నా కట్నం వచ్చే పని ఉన్నదా? ఏమీ లేదు. అటు కట్నము వాయే, ఇటు ఈడేం పని చేయడా? ఏమన్నా ఉన్నదా? నేనేం చేయాలి బిడ్డ? చెప్పు తినడా ఈ ముండ కొడుకు? చెప్పు తినకుండా ఇంత పని చేసి ఏమన్నా ఉన్నదా? అవును కానీ అమ్మ, మరి తమ్ముని పెళ్ళైతే అయ్యింది, మరి నాకు ఇచ్చేది ఇయ్యరా అనే అమ్మ? నాకు ఏమైనా పెట్టకపోతే నా మగడుకుంటాడా అని? మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, కనీసం మనకేమైనా పెట్టిరా అని అంటాడే. ఏమి ఇవ్వకుంటే ఎట్లనే? బాపుని అడిగే సాయంత్రం వచ్చినాక. నాకు ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు చెప్పు? ఇక మరదలు వచ్చింది, వచ్చినాక ఇక దాని ముంగట ఊకు అడుగుతాయి అంటది కదా. ఊకు అవ్వగారింటికా నుంచే పట్టుకపోతుంది. వాళ్ళకి ఏమన్నా ఉన్నదా అది దాని పేరునాలు పెడతారే అమ్మ. మీరున్నంత చెప్పే కదా నేను కూడా ఆశపడేది. అబ్బో, ఈమె మమ్మల్ని మందలు ఇద్దామని రాలే, ఏదో పెద్ద ప్లానింగ్ తోనే వచ్చింది. అయితే మాకున్నదంతా సగం ఏమంటది కావచ్చు. దీనికిస్తే మరి మేము ఎట్లా బతుకుడు? ఉత్తానేనా? ఇప్పటికే మా అవ్వ మా అయ్య ఏం లేదు అని అంటారు. ఇంకా ఉన్నదంతా మందికి దానాలు చేస్తే మరి మేము ఎట్లా? ఈమె పోసేటప్పుడు పోసిర్రు, పెళ్లి చేసిర్రు. ఇప్పటికి కూడా ఊకిచ్చుకుంటే ఉంటే ఎట్లా చెప్పు? ఈ ముచ్చట విన్నుతోని చెప్పాలి. అక్క ఛాయ తీసుకో. నీకు ఇచ్చేది ఇచ్చుడే బిడ్డ. ఇయ్యంది ఎట్లా చెప్పు? ఇక తమ్ముని పెండ్లాయే అయిపోయి. ఇక మేమున్నంత సేపేనా నీకు పెట్టుకున్నా ఏం చేసుకున్నా? సాయంత్రం బాపచ్చినాక మాట్లాడదాం తీ బిడ్డ. సరేనే అమ్మా. అబ్బో, ఇచ్చేది ఇచ్చుడేనట. ఏమిస్తుందో ఏం కథనో మా విన్నుగానికి చెప్పి ఏమి ఇయ్యకుండా వేయాలి. ఏమేదో జమ వేసుకోతా అని వచ్చింది. ఉత్తుత్త ఏమి రాదు. బిడ్డలు ముచ్చ పెట్టుకొని నేను పోయి జరిసేబ్బా అంట. అత్తమ్మ మీరిద్దరు మాట్లాడుకోర్రే, నేను పోయి కొద్దిసేపు పడుకుంటా. ఊక వండుడేనా? అనగి అక్క వచ్చింది, జరసేపు మాట్లాడితేందే. ఇంకెన్నడే నువ్వు అందరితో కలిసిపోయేది? మాట్లాడద్దా? ఆడబిడ్డ కాదా?
అయ్యో అత్తమ్మ నేనెందుకు మాట్లాడా అక్కతోని కొంచెం తలనొత్తంది అయితే పడుకుంటా అని అంటున్నా. అనుకుంది ఊకే నిద్ర నిద్ర నిద్రగా బోళ్ళున్నాయి దోమతే కదా తోమిల్లాగా లూడ్చి వంట కదా ఇక సప్పులేక పోయి దొంగ ముఖందానికి ఊకే పనిచేసివే కావాలి నేను. ఇప్పుడు ఈమె వచ్చిందేమో ఈమెకి ఇద్దరికి రాకంగానే నా పానం మీదకి వచ్చేటట్టున్నది. పోనీ తీయ అమ్మ పండుకుంటదట కదా పండుకొని పడుకోపోరా మంచి పడుకో. సరే అక్క సాయంత్రం తొందర స్నానం చేసి తయారుగా అయ్యో నీకు విన్ను గానికి అలా ఓడి నింపేది ఉన్నది. తొందర వండుకొని లేచి స్నానం చేయి సరేనా? సరే అత్తమ్మ. అబ్బో ఇలా ముంగట తిన్నా తప్పే పన్నా తప్పే ఇద్దరే రూపాయి పని మొగడు చేయడు పెళ్ళని చేయదు. మరి ఇంట్లో పని అంత అతిగానే అవుతుందా? ఊకత్త అవుతుంది ఏమైనా పని చేస్తేంది పని చేయదు ఊకే నిద్ర దీని అవే దీన్ని ఎట్లా పెంచిరో ఈ చట్టంతోనే మనం గెలవరా కొడుక అద్దరా కొడుక అంటే ఆ దొంగ బాడుక వినకుండా దీన్ని పెళ్లి చేసుకునే దీన్ని ఏమన్నా అందామంటే అదే తట్టులేదా? ఇద్దంటిదే ఉన్నట్టున్నదే దీనికి గర్రే ఉన్నట్టున్నది. ఇక చూసినావా మన ఇద్దరం ఈడ ఊసం ముచ్చట పెడతా అంటే నేను పోయి వండుకుంటా అంటాను. మరి 4 ముచ్చట్లు ఈడ కూర్చొని మాట్లాడితే ఏంది చెప్పు నాతో నేను ఊకు కత్తన్నానే గర్రే దొంగ ముఖం దానికి. దాని గర్రమ్మ ఇంట్లో పెట్టా మనం ఏం చేస్తానం బిడ్డ దాన్ని ఏమైనా తింటారా దాన్ని ఏమైనా రూపాయలు కనా పావులేరు కనా అది మన తమ్ముని కావని అనుకొని మన ఇంటికి వచ్చింది కానీ దాని ఇంటికి మనం పోయినామని బిడ్డ దొంగ ముఖంది గర్ర పని చేయదు ఈడ. ఎంత మంచిగా ఉంటుందో అంత మంచిగా ఉంటుంది మన ఇంట్లో. లేకపోతే చలో జావ్ అంట నేను లేకపోతేనట దాని మొగడేం పని చేయడు పిల్లమేం పని చేయదు ఉత్తగా ఇంట్లో కూర్చొని మేపుతాను వాళ్ళు ఇద్దరిని. ఆడేమో పని చేయకుండా పెళ్లి చేసుకొని దీన్ని తీసుకొని వచ్చే ఇది ఉత్తానే అవుతుందా? ఇప్పుడు ఇద్దరికి వేసుడు అయ్యొక్కడు సత్తాండు. దాని ఏమన్నా ఉన్నదా? దాన్ని ఏమైనా రూపాయలు తెచ్చిందా పావులే తెచ్చిందా దాని అవ్వగారి ఇంటికా నుంచి ఏమైనా తెచ్చిందా? అంతా అయ్యేదేనా? నీకెందుకు బిడ్డ భయం దాని గర్రప్ప ఏం పని చేయదు ఈడ. అదేం లేదే అమ్మ. సరే గాని బాప వచ్చినాకనైతే అడుగు సరేనా? సరే బిడ్డ అడుగుతా కానీ చేసే బండుకోకపోయినా బిడ్డ నువ్వు కూడా సరేనా అమ్మ పడుకుంటది. మంజు ఉన్నావా అని బిడ్డ నన్ను నీళ్ళు తీసుకొని రా బిడ్డ. చెప్పయ్యా మంచి నీళ్ళు దేవన్నా. మంజుని పిలిస్తే నువ్వు వచ్చినవేందే మంజెటు పోయిందే రమ్మని పోదాన్ని నన్ను మంచి నీళ్ళు తెచ్చి ఇవ్వను. అయ్యో నీ బిడ్డను కలవరిస్తాను మానయ్యా. నీ బిడ్డ ఇంకేడున్నదయ్యా? నీ బిడ్డ అంతోనేనడో లేచిపాయే. నీ బిడ్డను మనము కలవరిస్తానం గాని దానికి మన మీద మది లేకుండా చేసిండు ఆ దొంగ పాడుకావు ఏదో మందు పెట్టిండు ఆయనతో దాన్ని తీసుకుపోయిండు. నీ బిడ్డ ఉన్నదని నువ్వు ఇంకా అదే భ్రమలున్నావానయ్యా. ఓ దొంగ ముండా నువ్వు గింత పని చేస్తావు అనుకోలేదే మాకు గింత బాధ పెడతాం అనుకోలేదే దొంగరండా. ఆగే అమ్మ ఆగు నువ్వు ఆగు బాపు ఏదో మర్చిపోయాడు గిండు కావచ్చు నువ్వు మళ్ళా లేని టెన్షన్ పెట్టకు బాపు కాగు. అవును కదనే మన బిడ్డ అంతో ఏ పర్వంత తీసే బయటికి పోదామంటే తలెత్తుకోకుండా అయింది అంత కథ. పాయప్ప మనల్ని ముంచిన అదేం బాగుపడది అది ఎన్నటికైనా నాశనం అయిపోతుంది. పా అన్నం తినవు పాయప్ప. ఏమన్నం పోతుంది ఏం కథనప్ప తినందాంపా ఇక మెల్ల బుక్కడంత వేసేపా. నా అవ్వను నా అయ్యను నన్ను గింత బాధ పెడతాండు ఆ దొంగ బాడుకావు నా చెల్లను లేపుకపోయి ఆ దొంగ బాడుకావును అస్సలు వదిలిపెట్టా అని కాళ్ళు చేతులు ఇరిచి బెడ్ మీద జీవితాంతం పడుకునేటట్టు ఎత్తాగు ఆ నవ్వకు ఆ నయ్యకు ఎట్లా నరకం అంటే ఎట్లుంటుందో చూపిస్తా అని జీవితాంతం బెడ్ మీద చూడాలి. అప్పుడు వాళ్ళు నరకం అంటే ఎట్లుంటుందో ఎల్లవయ్యాలి. నాకు నా కన్న తండ్రికి నా అమ్మకు నా చెల్లెని దూరం చేసి బాధ అంటే ఏంటిదో మాకు తెలిసేలాగా చేసిర్రు కదా అసొంటి బాధ వాళ్ళకి ఎట్లుంటుంది అనేది చూపించకపోతే చూడు నా పేరే మార్చుకుంటా. నా చెల్ల నా ఇంటికి వచ్చేటట్టు ఎత్తా ఆ రౌడీ గానికి నేను అడ్వాన్స్ కొట్టినా ఆ రేపు అత్తా అన్నాడు. ఒకసారి ఆయనకి ఫోన్ చేసి అడుగుతా. హలో అన్న నేనే నిన్న అడ్వాన్స్ కొట్టిన వచ్చినాయానే? సరేనే అన్న రేపు పని చేస్తావా మరి పూర్తి? సరే మరి రేపు ఆడు మాత్రం బతకద్దే అన్న ఆడు బతికినా కానీ ఆయన 2 కాళ్ళు ఉండద్దు 2 చేతులు ఉండద్దు జీవితాంతం ఆడు బెడ్ మీద నుంచి లేవద్దు. నా చెల్లెను లేపుకపోయినందుకు ఆడు జీవితాంతం అనుభవించాలి ఆ శిక్ష. ఆ నవ్వయ్య అని చూసి జీవితాంతం కుమిలి సావాలి. ఎంత ఖర్చైనా మంచిదే నా ఆస్తిలో సగం పోయినా మంచిదే కానీ ఆడు మాత్రం బెడ్ మీద నుంచి లేవద్దు నా పేరు మాత్రం బయటికి రావద్దు. అట్లా ప్లాన్ చేయి సరేనా? సరే అన్న రేపు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటా ఫోన్ చేయి సరేనా అన్న? సరే మరి ఉంటాను. అరే విన్నుగా నా చెల్లెని లేపుకపోయి చాలా పెద్ద తప్పు చేసినవరా నువ్వు. నీ అంత చూసేదాకా నేను వదిలిపెట్టరా నా గురించి తక్కువ అంచనా ఎత్తానవరా. ఇప్పుడు చూడు జీవితాంతం బాధ అంటే ఏంటిదో ఎట్లుంటుందో అనేది నీకు తెలుస్తుంది. నా చెల్లె నా ఇంటికి వచ్చేలాగా వేసుకుంటాను నేను. సూర్రా విన్నుగా నేనంటే ఏందో చూపిస్తారా? నర్సి గా శ్రీనివాస్ ఏమాయే మరి పోలీసు వాళ్ళు వచ్చిర్రా అని ఏ ముచ్చటన్నా చెప్తానే లేదు. మీ వాడకట్టు ముచ్చట్లు మాకేమో తెలియదాయే నువ్వు చెప్తే కానీ తెలియదాయే మాకు.
అయ్యో పోసక్క పోలీసు వాళ్ళు రాలే ఏం రాలే, ఇక పోలీసు వాళ్ళు వస్తే ఇంకా ఉన్న ఇజ్జత్ అంతా పోతుందని పోలీసు వాళ్ళకి చెప్పలే, ఇక అద్దని అన్నారు పోలీసు వాళ్ళను. ఇక ఈయన బిడ్డ పోయి ఆనింట్లో ఉండనే ఉండే, ఈ ఇంకేం చేస్తాడు చెప్పాడు, ఇక పరువు పోయిందని ఇంటనే కూర్చొని ఎడతారు ఇక ముగ్గురు. అయ్యో అవునా మరి చేసుకుంటా అన్నప్పుడు ఇత్తేమవు, అప్పుడు ఇయ్యకపాయే, ఇప్పుడు లేచిపోయిన వాళ్ళే బాధనాయే, ఇక ఏం చేసుడు. అవునవును ఇవాళనే ఆ విండుగాని వాళ్ళు అక్కచ్చిర్రు, ఇక ముచ్చట్లు పెడతారు. ఏందో ఇక నేను అటు పోలే, వాళ్ళ ఇంటి ముంగట నుంచి పోతా అంటే కనబడ్డారు ఇక వాళ్ళు అవ బిడ్డలు బయట కూర్చొని ముచ్చట పెడతారు. ఇక ఏ ముచ్చట నేను మందలు ఇయ్యలే, ఇక ఉత్తగానే వచ్చిన గీటు ఉన్నారు చక్క. ఇల్లు అయితే జ్యోతక్కుళ్ళు అయితే ఒకటే ఏడ్చుడు, అన్నం తింటలేలు, బువ్వ వండుతలేలు, కూర ఎత్తలేలు, ఏడ్చుకుంటూనే ఉండు బిడ్డ బిడ్డ బిడ్డ. ఓ అవ్వో ఇక చూసుకపో, ఆ పోరడేమో ఊక సీరియస్గానే ఆ బిడ్డ చచ్చిందనుకో అట్లనుకో ఇట్లనుకో అని ఆ పోరడు, ఈ జ్యోతక్కేమో ఊకేడ్చుడే. ఇక ఏడవరానే పొల్ల పాపము ఎంత బాధ ఉంటదే, కానీ పెంచి ఇప్పుడు పర్వంత ఇస్తే బాధనే కదా ఎవ్వరికైనా. అవునవును అవున్నారు చక్క బాధే. ఓ అమ్మా నాది గిక్కడి అడ్రస్ చెప్పుతాదా మీది? చెప్పండి భయ్య, ఎక్కడ అడ్రస్ కావాలా మీకు? మీది మల్లయ్యది దేకుతాది, ఆ ఇల్లు కావాలి, మల్లయ్యది ఇల్లు దేకుతాది, నేను దేక. ఓకే ఈడెందే పొల్లా నువ్వు దేకుతావా నేను దేక అని అంటాడు. ఇంకేం పీసనే చూపిస్తావా అని అడగాక దేకుతాది దేకాది దీకాది. ఈయనకి హిందీ అచ్చారాదే అచ్చరాని హిందీలా ఏదో ఏదో ఓడతాడు బిత్తిరోడు. ఏమన్నారు చక్క నువ్వు బాగు. మళ్ళీ ఇల్లు కొంచెం ముందటి పోతుంది పో, 4వ ఇల్లు పో. 4గా? మీది 4 ఉన్నది, ఈ మొద్దు అమ్మ అంతా తెర పెట్టుకొని ఉన్నది ఎందుకు? ఓర్ దొంగ ముండ కొడుక, నేనేం తెర పెట్టుకొని ఉండరా దొంగ బాడుకోవు. నీ తల పండుగలుగా ఒకటేసారి మొద్దుది గిద్దుది అని మాట్లాడుతావు. దొంగ బాడుకోవు, వచ్చిన పని ఏదో చూసుకోక ఏందో పిసిపిసరుతావు బీత్తిరి బాడుకోవు. ఓ అమ్మ మీది కోపానికి మాది మీదికి రాకండి, నేను అన్నది తెర పెట్టుకొని అని అంటే మీది మంచిగా ఉన్నది అని చెప్తున్నది. మాది తెర పెట్టుకొని ఉన్నది అని అంటే మీది ఏదో అనుకుంటుంది, అది కాదు మాది అన్నది. ఓకేనా అమ్మ? ఏంటిదిరా దొంగ బాడుకోవు, నీదేందనుకునే నాదేందనుకునే, నాడు నువ్వెవరింటికి వచ్చినావు ఆనింటికి పోక మధ్యలో దారిలా నా మీద పడతావేంద్రా దొంగ బాడుకోవు నాడు. ఓ అమ్మ మొద్దు అమ్మ, నేను అన్నది వేరే, మీది కోపానికి వస్తుంది, కోపానికి రావద్దు అమ్మా, మీది నేను చూచినది, మీది సూపర్ ఉన్నది. ఓ నర్సి ఈడేం చూసిండో నువ్వేం చూపించినవే, ఏదో సూపర్ ఉన్నది నీది నేను చూసినా అని అంటాడు. దొంగ బాడుకావు ఏం చూసిండే? ఓర్ దొంగ బాడుకావు, నీ అక్కియాల నీ తలకాయ వాళ్ళకి దెంగతా గాడ కట్టున్నది అందుకోవే రల్సా, ఈయన గుండు వాళ్ళకి దెంగతా ఏదో నేను చూపించినట్టు సూపర్ ఉన్నది అంటాడు. దొంగ బాడుకావు అంత తెర పెట్టుకొని ఉన్నది అని అంటాడు. ఈ అక్కి నీ తలకాయ వాళ్ళకి దెంగతీయాల. ఓ అమ్మ మీది ఎందుకు, నాది మీదికి వస్తుంది, నేను అట్లాంటి వాడిని కాదు అమ్మా, మీది మీ ఇంటికాడ చూచుకోండి, నా దగ్గర చూపియకండి. ఓకేనా? ఓ భయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థమవుతుందా? ఏంటిది ఆమె అనేది వేరు నువ్వు అనేది వేరు, నీకు తెలుగు రాదు హిందీ రాదు, నువ్వు మళ్ళీ ఇంటికి అప్ప అనేది చూపిస్తాపా. ఇది చూపిస్తాదా? మాది చూస్తుంది, పదండి. ఓ పొల్ల నువ్వేం చూపిస్తావా ఆయనకి, ఏదో మాది చూపిస్తుంది మీది చూస్తుంది అని అంటాడు. బిత్తిరి బాడుకోవు, నువ్వేం చూపిస్తావానికి సప్పలే కానీ బొమ్మను పోనీతి పోసక్క, పాపం తెలుగు రాదు హిందీ రాదు, అదే పైతే నేను చూపిస్తాపా నాడు మళ్ళీ ఇల్లు నేను చూపిస్తాపా. సరే అమ్మా, ఓ మొద్దు అమ్మ ఇంకోసారి తెర్ర పెట్టుకొని ఉండకు. ఓకేనా? బాయ్ మొద్దు అమ్మ. నీ అక్క దొంగ ముండ కొడుకు, ఇడు మళ్ళీ తెర పెట్టుకొని ఉండకు అని అంటాడేందే దొంగ బాడుకోవు. ఈ అక్కగా కట్ట అందుకోవే రాస్తాయి, ఇంత తలకాయ వాళ్ళగా దెంగుతాయి. ఏ నుంచి వచ్చిండో దొంగ బాడుకోవు, నా మీద పడ్డాడు వచ్చి. ఓ నర్సక్క ఆగు, ఆడేమంటాడు మనకు అర్థమైతే లేదు, మనం ఏమంటానో ఆయనకి అర్థమైతే లేదు. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని పోయి అటే మా ఇంటికి పోతాను, నేను పోతాను నర్సక్క. ఇక హాయ్ మొద్దు అమ్మ, మీది సూపర్ ఉన్నది. ఓ అమ్మ మీది నైటీ సూపర్ ఉన్నది, మీది కూడా చూపిస్తుంది అంటే మాది చూస్తుంది. నీ అక్క నాదేం చూపించరా దొంగ ముండ కొడుగా నాడు చల్ ఈ నుంచి వీకు. అయ్యో అమ్మ నేను అన్నది మల్లయ్య ఇల్లు మీది చూపిస్తుంది అంటే నాది చూస్తుంది అని, నేను అన్నది మీరు ఏదో అర్థము చేసుకుంటున్నారు. నాడు నీ అక్క ఈయన మనబెట్టి దొక్కుతుంది మా నర్సి, ఇంకా దానికి కోపం వచ్చింది అనుకో. అదా భయ్యా నేను చూపిస్తుంది అన్నాడు, నువ్వైతే ఫస్ట్. ఓకే అమ్మ మాది వస్తున్నది, మీది పదండి. ఏం నుంచి వచ్చిండే దొంగ ముండ కొడుకు, ఏదో చూపిస్తుంది ఏదో చూస్తుంది అని అంటాడు, ఏదో తెర పెట్టుకున్నది అని అంటాడు.
బిత్తిరి బడక వీనికి తెలుగు రాదు హిందీ రాదు ఒకటేసారి నాకు గజ్జమని ఏదో చూపించింది మీది బాగున్నది అని అంటాడు దొంగ ముండ కొడుకు. నీ అక్క నేను ఎయ్యనేయద్దు ఆ ముండ కొడుకును ఏదో తెరబెట్టుకొని ఉన్నది అంటాడు దొంగ బడకో. నా మొగడే ఇంతవరకు నన్ను ఏమనలే ఈ ముండ కొడుకు నన్ను ఇలా గిట్లా అన్నాడే. అదే పెట్టి నర్సక్క వదిలేయానికి తెలుగు రాదు హిందీ రాదు పాపం ఇవాళ మళ్ళీ ఇంటికి వచ్చిండట. అదే పెట్టి వదిలే ఊకో ఊకేవే నర్సి ఊకో ఆనికి తెలుగు రాదు హిందీ రాదు చక్కగా అదే పేప ఇంటి పోదంపా. ఇంకోసారి ఆ ముండ కొడుకు నాకు గలవాలే చేతులు కాలేసి పొయ్యిలో కూస్తుంది దొంగ ముండ కొడుకు. పావే పోషిపా ఇంటి పోదంపా పావేపా. ఇప్పుడు వచ్చిన బిడ్డ అల్లుడు రాలేదు అంత మంచినా బిడ్డ? అంత మంచిగానే బాపు. ఇక అల్లుడు రేపత్తా అని అన్నాడు. ఎలా నన్ను బొమ్మన్నాడే బాపు. నీతోని ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిందే బాపు. ముగ్గురు గ్రూప్ మీటింగ్ పెట్టిరు కదా ఈ రూమ్ నుండి సాటుకు గోడకుండి ఇందాం ఏం ముచ్చట నడుపుతాందో ఇలా ముగ్గురికి. చెప్పు బిడ్డ ఏందవ్వా? ఏముంటది అయ్యా ఇక మనం విన్నుగాడైతే పెళ్లి చేసుకునే ఇక మనకున్నది ఒకటే బిడ్డాయే ఒకడే కొడుకాయే ఆయనకి ఎంతో మంచిగా పెళ్లి చేద్దామంటే ఆ దొంగ బాడుకావాడు అట్లా చేసే. ఇక బిడ్డకు పెట్టేదైతే పెట్టద్దానయ్యా ఇక మనం ఉన్నంతసేపేనా ఇక కూడలు వచ్చింది ఇక అది పెట్టనిస్తా రేపు ఏం పెట్టుకున్నా ఇక ఇప్పుడే మనం ఉన్నంతసేపే. ఇక బిడ్డ అడుగుతాంది అల్లుడు అడిగిందట మరి తమ్ముని పెళ్లి చేసిర్రు మరి ఏం పెట్టలే కదా మనకు అని. మరి ఏం పెడదామయ్యా చెప్పు నువ్వు. అబ్బా కింతంత ఆరాటం కాదు అవ్వది బిడ్డదైతే దేనికో వచ్చింది అని అనుకుంటూనే ఉన్నా ఏదో ఆశించే వచ్చింది ఈ దొంగ ముఖంది అట్టటిగా రాదు ఇది. సరే బిడ్డ నీకేం కావాలి? ఎకరం భూమి రాశి అన్నానవ్వ మరి. గదేనే బాపు గదే అడుగున్నాడు అల్లుడు. గక్కడ కాల్వ కాడిది పొయ్యేది రాసిస్తే మాకు ఇక కాల్వ అవుతుంది కొంచెము మేము కూడా బతుకుతాం కదనే బాపు. ఇక మీరున్నంతసేపేనాయే మాకు కూడా ఆశ ఉంటుంది. ఇక తమ్ముని పెళ్ళి అయ్యనే అయ్యే ఇక మరదలు వచ్చాయి ఇక దాని ముంగట ఊక నేను అడుగుతే ఎట్లుంటుంది చెప్పు. అడుగుతే ఏంది బిడ్డ దాన్ని ఏమన్నా పైసలు తెచ్చిందా రూపాయి తెచ్చిందా ఆటలు తెచ్చిందా అయ్యే సంపాదించిందేనా దాని మొగడు సంపాదిస్తాడా అది సంపాదిస్తాడా ఇద్దరు ఉత్తా కూర్చొని తినేటోళ్ళేనాయే. అబ్బా చూసినావా దది రూపాయి తెచ్చిందా ఆటాను తెచ్చిందా అని మాట్లాడుతుంది. అబ్బో బహు రూపాయలు ఆడది అవ్వ బిడ్డ కలిసి మొత్తం ఉన్న కాడికి బిడ్డకే పెడదామని చూస్తాను దొంగ ముఖంది. మరి మేము ఇప్పటికే మా అవ్వయ్య ఏం లేదు అని వీళ్ళతో మాట్లాడతలేదు ఉన్నదంతా దానికి దాన ధర్మం చేస్తే మరి మేము ఎట్లా బతుకుడు. ఇన్నుగానికి చెప్దాం ఈ ముచ్చటంతా. సరే బిడ్డ రేపు అల్లడు వచ్చినాక మాట్లాడుతుంది విన్ను కానీ కూడా ఓ మాట అడిగి ఇక రేపు రాయించుతా తీ బిడ్డ పట్ట రాయించి నీకు ఇత్త తీ బిడ్డ సరే నానవ్వా. ఏందయ్యా అడిగేది ఆడు సంపాదించిండా మనం సంపాదించినామా మన భూమి మన ఇష్టం మన బిడ్డకి ఇచ్చుకుంటావా అన్నేంది అడిగేది ఆడు ఇస్తా అంటే అద్దంటాడా చెప్పు. రేపు అల్లడు వచ్చినాక పాస్బుక్ ఇయ్యి వాళ్ళే పట్ట వేయించుకుంటారు సరే నానయ్య. అవ చూసినావా కనీసము అడుగుదామని మావయ్య అన్నా కూడా మా అత్తమ్మ చూడు ఎట్లా మాట్లాడుతుందో నీ దొంగ మొకంది. సరే ఇక వచ్చిన పని చేయిపోర్రి మరి వాళ్ళిద్దరికి ఓ నింపుతారేమో నింపు పోర్రి ఇక. సరేనే బాబు. ఇంతసేపు ఏం చేసినావే మంజు నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నదా దా బంగారం దా. ఎంత బాగున్నావే ఐ లవ్ యూనే. అబ్బో ఈ ముద్దులకి తక్కువ లేదు కానీ మీ అక్క ఏదో పెద్ద ప్లానింగ్ తోనే వచ్చింది తెలుసా నీకు. దాను ఫస్ట్ బెడ్ మీద పడుకో ఏదో ముచ్చట చెప్తావేంది ఇప్పుడు జరిగేదేంది నువ్వు మాట్లాడేదేంది. చెప్పిగా మీ అక్క ఏం ప్లాన్తో నచ్చింది తెలుసా. మనకున్న ల్యాండ్లా ఒక ఎకరము రాసిమంటాంది మీ బాపును. అది రాసిస్తే మనకెట్లా చెప్పు మనకున్నదే కొంచెం ఆయే. ఇప్పటికే మా అమ్మ ఉన్ను మా నాన్న మనతో మాట్లాడతలేను నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అని. ఇక ఈ భూమిలో కూడా ఉన్న సగం మీ అక్కకి ఇస్తే ఇక మనం ఎట్లా బతుకుడు చెప్పు. మీ అక్క అసలే వాళ్ళకు బొచ్చడు ఆస్తున్నది అని అన్నది. ఇంకేంది అది సరిపోదా ఇంకా మనం ఇది ఎందుకు ఆశపడ్డి చెప్పు. ఏమో తీయే పొద్దున ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఈ పని కానీ బంగారం ఏదో మాట్లాడకు. నీకు నేను చెప్పేది ఎప్పుడు అర్థం కాదు. నేను ఒకటి చెప్తా అంటే నువ్వు ఒకటి మాట్లాడతావు. అంజు ఇటు తిరుగు ప్లీజ్ ఇటు తిరిగే. చెప్పు ఎందుకు లేదు నేను చెప్పింది వింటవా వినవా నువ్వు. ఈ మాట వినకపోతే ఎవరి మాట వింటా చెప్పు. నువ్వు చెప్పు రేపు మీ బాపు మీ అక్కకు ఎకరం రాసిస్తారట. నువ్వు చెప్పు మీ బాపుకి ఎకరం అక్కకే రాసిస్తే నాకు మిగిలేదు ఏంటిది బొచ్చు నేను ఇయ్యనే బాపు అని చెప్తావా చెప్పవా నువ్వు. ఇప్పుడే చెప్తే ఏమన్నా అనుకుంటారు కావచ్చే. అనుకునేది ఏది లేదు. నేనేమో మా అమ్మను మా అన్నయ్యను మా బాపును వదిలేసి వస్తే నువ్వేమో ఇట్లా చెప్తాను. నువ్వు చెప్తావా చెప్పవా.
దోస్తులు మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ హైప్ మాత్రం ఇస్తూ ఉండండి మన వీడియోస్కి. ప్లీజ్ దోస్తులు మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. వీడియోస్ అయితే స్కిప్ చేసి చూస్తున్నారు దోస్తులు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు మనమైతే కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సిరీస్ నేమో రేపు రివీల్ చేస్తాం దోస్తులు. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే మరి మంజు వాళ్ళ అన్నయ్య ఒక ప్లాన్ వేసిండు. మరి విన్ను ఏమన్నా చేస్తాడా, మరి రేపు విన్ను వాళ్ళ బావ వస్తాడు, వాళ్ళ అక్క అడిగిన ల్యాండ్ ఇస్తారా, మరి ఏం లొల్లి అవుతుంది, ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.